ఆ ప్రభుత్వం తన పన్నుల్ని విస్మరించి ప్రభుత్వ రంగం నుంచి వ్యాపారం ఎందుకు అసలు నీకు? రోడ్లు వేయడం చేత కాదు నీకు, న్యాయం అందించడం చేత కాదు నీకు, నీళ్లు అందించడం చేత కాదు నీకు, విద్య ఆరోగ్యం అందించడం చేత కాదు నీకు, పరిశ్రమలు నడుపుతావా, వ్యాపారం చేస్తావా? నీకు ఎందుకు వ్యాపారం? ప్రైవేట్ రంగం అంతా కూడా మార్కెట్లోకి వస్తే సంపద అంతా కూడా వాళ్ళే కొట్టుకుపోతారు. విదేశీ పెట్టుబడులు మన దగ్గర పెడితే ఆదాయం మొత్తం కూడా ఏదో అరాకుర ట్యాక్స్ మిగతాదంతా విదేశాలకి తరలిపోద్ది అని చెప్పారు. ఈ సినిమా గతంలో చూసాం మనం. 1991 నుంచి అలా జరిగింది. వాస్తవం చూస్తే సరిపోతుంది. 91కి ముందు దేశం ఎట్లా ఉంది, 91 తర్వాత ఎట్లా ఉంది? వీళ్ళంతా దేశద్రోహుల, ప్రజల మనసులు చెడగొట్టాం కాబట్టి. సోషలిస్ట్ దేశాలు కావచ్చు, లేకపోతే కమ్యూనిజం కావచ్చు, కొంచెం అంటే ఇప్పుడు యువతకి అయితే ఇది ఖచ్చితంగా తెలియదు, కొంత కామన్ మ్యాన్ కూడా తెలియదు అసలు ఈ రెండింటికి డిఫరెన్స్. అంటే లెఫ్ట్ అంటే రైట్ అంటే ఆ భావాలు ఎందుకు బాగాలేవు, ఆ వ్యవస్థని మీరు చైనా ఇప్పుడు అది కమ్యూనిజంలోనే ఉంది కదా, మరి మీరు పొగుడుతున్నారు. చాలా పొరపడుతున్నారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ చేతుల్లో ఉంది, కమ్యూనిస్ట్ విధానం చేతుల్లో లేదు. రెండింటికి కొంచెం బ్రీఫ్గా. ఇప్పుడు చైనాలో హువాంగ్ హువాన్ అని చెప్పని మాజీ విదేశాంగ మంత్రి 8 ఏళ్ళు పనిచేశాడు ఆయన, 1980 నుంచి 88 దాకా. 2005లో మా బృందం ఒకటి చైనా వెళితే ఆయన మాకు ఆతిథ్యం ఇచ్చారు, మాకు హోస్ట్ ఆయన. ఒక చైనా గొప్ప రెస్టారెంట్లో మాకు మంచి విందు భోజనం ఏర్పాటు చేశారు. ఆయన పక్కన నేను కూర్చొని అడిగాను, ఏమండి మా కమ్యూనిస్టులు మమ్మల్ని చావగొడుతున్నారు, వాళ్ళు కొంచెం ట్రైనింగ్ ఇవ్వచ్చు కదా, మీరు ఇంకా పాతకాలం పద్ధతులు పిడి విధానంలో ఉన్నారని చెప్పంటే ఆయన నవ్వి అన్నాడు, చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ ఇట్ ఈస్ ఫర్ స్టెబిలిటీ అండ్ ఆర్డర్. సమాజంలో రాజకీయ స్థిరత్వం కోసము, సమాజంలో శాంతి భద్రతల కోసం, ఆర్థిక విధానాల కోసం కాదు. మీ కమ్యూనిస్టులకు అర్థం కాకపోతే మీ దురదృష్టం అన్నాడు. కాబట్టి చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ ఉందంటే కమ్యూనిజం ఉందని కాదు. నిర్బంధ పాలన ఏ న్యూస్ కూడా బయటికి రాదు అనేది కొంత ఉంది సార్, దానికి ఏం చెప్తారు? అది వదులుకుందాం, మన నిర్బంధ పాలన లేదుగా మనకి. మంచిని తీసుకుందాం, చెడుని వదిలేద్దాం. కాబట్టి ప్రభుత్వం తన పని తాను చేయాలి, గుర్రం పని గుర్రం చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. ప్రభుత్వం పాత్ర ఉమ్మడి సౌకర్యాలు సేవలు అందించడం, ఇతరులెవరూ చేయలేని పని చేయటం. అదేమిటి? రోడ్లు కావాలా, రోడ్లు కాంట్రాక్టర్ వేయచ్చు, మరొకరు వేయచ్చు, కానీ ప్రభుత్వం దానికి ఏర్పాటు చేయాలి. కరెంట్ రావాలా, ప్రభుత్వం ఏర్పాటు చేయాలా. వరద నివారణ కావాలి, మురుగునీటి పారుదల కావాలి, మరి ట్రాఫిక్ నియంత్రణ కావాలి, కోర్టుల్లో న్యాయం అందాలి, పోలీసులు రక్షణ ఇవ్వాలి, నేరాలు పరిశోధించాలి, వివాదాలు పరిష్కారం చేయాలి. ఇవన్నీ ప్రభుత్వంతో పోయే మార్గం లేదు. ఆ పనులు సమర్థంగా చేయాలి. మంచి విద్య అందించాలి, మనిషికి పాఠశాల స్థాయిలో ప్రతి బిడ్డకి ఈ కులం ఈ వర్గం అని లేకుండా మంచి ప్రమాణ విద్య అందించాలి, మంచి ఆరోగ్యం అందించాలి. ఇవి ప్రభుత్వం చేస్తే మిగతా అంతా మనం చూసుకుంటాం. ఇప్పుడు మీరు నేను కూర్చున్నాం, ఆయన ప్రైవేటు, మీరు ప్రైవేటు, నేను ప్రైవేటు, ఆయన ప్రైవేటు. నేను గవర్నమెంట్ ఎందుకు? ఇంత తపనతో, ఇంత పోటీతత్వంతో, ఇంత ప్రతిభ చూపెట్టి గవర్నమెంట్ చేయగలుగుతుందా? అసాధ్యం. ప్రైవేట్ రంగంలో షాప్ నడిపేవాడు, ఫ్యాక్టరీ నడిపేవాడు మరొకడు, నా పిల్లలు బాగుపడాలా, నేను మిగతా వాళ్ళకంటే ఎక్కువ అమ్ముకోవాలా, నాకు లాభం ఎక్కువ రావాలా, నేను బతకాలని చెప్పని ప్రాణవడ్డీ చేస్తాడు. నెలజీతం వచ్చేవాడు ప్రాణవడ్డీ చేస్తాడా? ఎందుకు చేస్తాడు? అందుకని అన్ని దివాలా తీసినాయి ప్రభుత్వంలో, అన్ని దివాలాగా ప్రభుత్వంలో. కాబట్టి ప్రభుత్వం చేయాల్సిన ప్రభుత్వం సమర్థంగా చేయాలి.